ఆఖరిగా ప్రార్థన చేస్తున్నామండి. క్రిస్మస్ గురించి మంచి పాఠం చెప్పారు కోటేశ్వరరావు గారు. కన్యక గర్భవతి కావటం ఏంటంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యం. స్త్రీ గర్భంలో ఉండే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అంటే స్త్రీ సంతానం ఉండే అపవాదిని చితక తొక్కాలని మనందరం కూడా కన్యక ద్వారానే ఈ లోకానికి వస్తున్నాం. క్రీస్తు కన్యక ద్వారానే ఈ లోకానికి రావాలి. ఇది ప్రవచనం నెరవేర్పు. తర్వాత మనమందరం కూడా జంతువులు పోల్చాడు ఆయన. పశుప్రాయం అని చెప్పాడు. బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదండి. ప్రతి మనిషిలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక జంతువు యొక్క స్వభావాన్ని కనపడుతూ ఉంటుంది. ఆఖరికి బైబిల్ చెప్పిందంటే మనం అందరం కూడా పశుప్రాయులం కాబట్టి యేసుక్రీస్తు పశువుల తొట్టులో మరి అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి, ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు అనేది మనం తెలుసుకోవటానికి మనందరం కూడా పశువులు అంటూ మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి మాటలు ఆయన స్వీకరించాలి. ఆయన మాటలు మనం చెప్పినట్లుగా బ్రతకాలి. ఈ మాటలు చాలా మీకు అర్థమైనాయండి. నేను కొంచెం కన్నురేపు కునుకుపాటు వచ్చింది కానీ చాలా చక్కగా చెప్పాడండి. మన జీవితానికి 6 దినాల సృష్టికి 7 దినాల సృష్టికి చక్కని సంబంధం ఉందని చెప్పాడు. చాలా మంచి మాటలు విన్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు తండ్రి నాయన నీ కుమారుడు రాకను గురించి మేము నేర్చుకోవాల్సిన విషయాల గురించి మంచి మాటలు మేము విన్నాం తండ్రి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నాయన మళ్ళీ ఇంకొకసారి ఈ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని మేము నెవరు వేసుకుంటూ నాయన నీ కొరకు మేము సిద్ధపాటు కలిగి నాయన పరలోకానికి కావాల్సిన మంచి జ్ఞానము భక్తి కలిగి నాయన మా బ్రతుకును కడవరకు నీలో కొనసాగించుకోవడానికి కావాల్సిన జ్ఞానమైన వాక్కులు మేము వింటున్నాం తండ్రి. విన్న వాక్యాల ప్రకారంగా మేము నాయన చేయకపోతే నిష్ఫలం అయిపోతాం కాబట్టి తండ్రి వాక్యం నాయన మా అమ్మల్ని నాయన పరలోక రాజ్యం చేరుస్తుంది కనుక తండ్రి లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని మీ వాక్యం కూడా సెలవిస్తుంది కనుక ఆ లేఖనాల్లో ఏమి రాయించారో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో అవన్నీ కూడా తండ్రి మేము నెవరు వేసుకుంటూ నీ కొరకు మేమందరము బ్రతికి మేమందరము ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.